వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 2 ఏప్రిల్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఆనందమే జీవిత మకరందము, హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది చూద్దాము. ఆనందమయ జీవనంలో భారత్ ఎంతో వెనుకంజలో ఉంది. అనునిత్యము సంక్షోభంలో సావాసం చేస్తున్న దేశాల పరిస్థితి సైతము మనకన్నా మెరుగ్గా ఉంది. మెరుగైన విద్యా అవకాశాలు, వైద్య వసతులు, సామాజిక భద్రతా అంశాలు వంటివి సంతోష జీవనానికి మార్గాలుగా మారుతున్నట్టుగా గుర్తించారు. అనంటే హ్యాపీనెస్ ఇండెక్స్కి ఏంటి అంటే ఇందులో మెరుగైన విద్యా అవకాశాలు, వైద్య వసతులు, సామాజిక భద్రత ఇవి ఈ అంశాల మీద దీన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇటీవల విడుదలైన ప్రపంచ ఆనంద నివేదిక WHR వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అన్నట్టు రిపోర్ట్ ఇది. WHR ఈ రిపోర్ట్ ప్రకారంగా 143 దేశాల్లో భారతదేశము ఎన్నో స్థానంలో ఉందంటే 126వ స్థానంలో నిలిచింది. నిత్యము ఉగ్రవాదులు, రాజకీయ కుమ్ములాటలు, ప్రకృతి వైపరీత్యాలతో తల్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాను 108వ స్థానంతో భారత్ కన్నా మెరుగైన స్థితిలో ఉండడము విశేషము. నిరంతరము సంక్షోభిత ఇరాను, లిబియా, పెలస్తీనియా వంటి దేశాల కన్నా భారత్ తీసికట్టుగా ఉండడము అర్థం కాని విషయము. నిరుడు అక్టోబర్ నుంచి హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యంత ఆనందమయమైన 20 దేశాల్లో చేర్చడము ఆశ్చర్యకరము. జీవన వ్యయము పెరిగిందని ప్రజలు సతమతమవుతున్న బ్రిటన్ కూడా టాప్ 20లో చోటు సంపాదించింది. సర్వే సంస్థ గెలాప్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి సాధన నెట్వర్క్ ప్రపంచ ఆనంద నివేదిక రూపకల్పనలో పాలుపంచుకుంటాయి. అనంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఎవరెవరు తయారు చేస్తారు ఇందులో అనంటే, ఒకటి గెలాప్ అనేది, రెండవది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ సాధన నెట్వర్క్ ప్రపంచ ఈ నివేదికను తయారు చేస్తాయి. రూపకల్పనలో ఇవి పాల్పంచుకుంటాయి. నిధుల కేటాయింపు, అభివృద్ధి సాధన విధానాల రూపకల్పనకు తమ నివేదికలో అంశాలు తోడ్పడాలని WHR రూపకర్తలు ఆశిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫిన్లాండ్ ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత హ్యాపీగా ఉన్నది ఫిన్లాండ్. ఆనందమయ దేశంగా నిలిచింది. ఇప్పటికీ 7 ఏళ్లుగా ఫిన్లాండ్ ఎన్నోసారి ఏదంటే 7th టైం 7 ఏళ్లుగా ఫిన్లాండ్ WHRలో అగ్రస్థానం సాధిస్తూ వస్తుంది. ఇతర స్కాండినేవియన్ దేశాలైన స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ మొదటి నుంచి ఆనందమయ దేశాల ఖ్యాతిని పొందుతున్నాయి. తర్వాత స్థానాల్లో ఏమున్నాయంటే స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ ఇవి స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు వీటిని. ఇవి కూడా అదే విధంగా ఆనందమయ దేశాల జాబితాలో చోటు చేసుకుంటూ వచ్చినాయి. 20 అగ్రగామి ఆనందమయ దేశాల్లో ఆసియా నుంచి ఇజ్రాయిల్, కువైట్, మధ్య అమెరికా నుంచి కోస్టారికా మాత్రమే చోటు పొందాయి. ఉత్తర అమెరికా ఖండంలో కెనడా టాప్ 20లో స్థానం లభించిన అమెరికా మొదటిసారి టాప్ 20 నుంచి జారిపోయి 23వ స్థానంలో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్ 20లో స్థానం లభించగా మిగతా అగ్రగామి ఆనందమయ దేశాలన్నీ ఐరోపా ఖండానికి చెందినవే. భారత్ ర్యాంకు పొరుగు దేశాలైన చైనా, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా తీసికట్టుగా ఉన్నట్టుగా నివేదిక తేల్చింది. జీడీపీ కన్నా స్థూల జాతీయ ఆనందమే మిన్న అని భూటాన్ 2008లో తీర్మానించడము ప్రపంచ ఆనంద నివేదిక రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది. 2012 నుంచి ఈ నివేదిక వెలువడుతుంది. భూటాన్ సంపన్న దేశం కాకపోవడంతో అగ్రగాములుగా సరసన చేరలేక ఈ ఏడాది 95వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈ నివేదిక కోసము నార్వేలో పాల్గొనే వారి ఆత్మ సంతృప్తికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. వాటికిచ్చే జవాబుల ఆధారంగా 10 పాయింట్ల సూచీని రూపొందిస్తారు. ఆ సూచీలో 7.344 పాయింట్లతో ఫిన్లాండ్ మొదటి స్థానంలో సాధించింది. భారత్ 4.054 స్కోర్తో సరిపెట్టుకుంది. ఫిన్లాండ్కి ఎంత వచ్చిందంటే 7 పాయింట్లేమి ఇంపార్టెంట్ కాదు, కాకపోతే అసర్షన్ రీజన్ క్వశ్చన్లో, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో అడగొచ్చు. ఇండియా వచ్చేసి 4.054 స్కోర్తోని సరిపెట్టుకుంది. జాబితాలో అట్టడుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అత్యంత అసంతృప్తి దేశంగా అంటే అట్టడుగున ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. ఇందులో ఇది లాస్ట్ ఉన్నది. ఒక దేశ ప్రజలు గత 3 ఏళ్లలో తమ జీవన నాణ్యత గురించి వెలిబుచ్చిన అభిప్రాయం ఆధారంగా WHR రూపొందిస్తారు. జీడీపీ, అర్ధాయువు, అవినీతి రహిత సమాజము, స్వేచ్ఛగా జీవిస్తున్నామనే భావన, ఔదార్యం వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాల ప్రజల ఏమేంటి ఇండికేటర్స్ అనేది ఇంపార్టెంట్, దేని మీద అని రూపొందిస్తారనేది. ఒకటి జీడిపి, అర్ధాయువు, అవినీతి రహిత సమాజము, వాళ్ళకు వాళ్ళే మేము స్వేచ్ఛగా బతుకుతున్నామనే భావన, ఔదార్యం అనేది ఉండాలి. ఈ అంశాల ఆధారంగా ఆయా దేశాల ప్రజల ఆత్మతృప్తిని, ఆనందాన్ని గమనిస్తారు. మానసిక ఆరోగ్యము, నైతిక ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. జవాబులను మనస్తత్వవేత్తలు, ఆర్థిక సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషించి ప్రపంచ ఆనంద నివేదికను రూపొందిస్తారు. WHR రూపకల్పనలో మొదటిసారిగా వయోవర్గాలను పరిగణలోకి తీసుకుంటారు. 30 ఏళ్ల లోపు వారు, 60 ఏళ్ల పైబడిన వారు తమ సుఖదుఖాల గురించి ఏమనుకుంటున్నారన్నది తెలుసుకున్నారు. భారతీయుల కోవిడ్ తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నందువల్లనే WHRలో ఇండియా స్థానము మెరుగుపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్లో 60 ఏళ్లు పైబడిన వారు తమ జీవితంపైన ఎక్కువగా ఆత్మతృప్తిని వ్యక్తం చేసినట్టుగా WHR తెలిపింది. వృద్ధ పురుషుల కన్నా వృద్ధ మహిళలు ఎక్కువగా సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి కన్నా అగ్రకులాల వృద్ధులు జీవితాలపై ఎక్కువగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా నివేదిక చెబుతుంది. మెరుగైన విద్య, వైద్యము, సామాజిక భద్రతా సదుపాయాలు, పని, జీవితం మధ్య సతమతము, సమానత్వము, ప్రకృతితో బంధం, స్వేచ్ఛ, నమ్మకము వెల్లివిరిసే దేశాలు ఆనందంగా జీవిస్తాయని WHR నివేదిక నిర్ధారిస్తుంది. ఇది హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి రిపోర్ట్ గురించి ఈరోజు ఇవ్వడము జరిగింది. ఇందులో ఇండియా యొక్క స్థానం ఎంత అనేది ఇంపార్టెంటు, ప్లస్ టోటల్ దేశాలు ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. హ్యాపీనెస్ ఇండెక్స్లో పార్టిసిపేట్ తీసుకునేవి 143 దేశాల్లో మన ర్యాంక్ వచ్చేసి 126. మన పాకిస్తాన్ పక్కనున్న దేశానికి 108. అదేవిధంగా ఇజ్రాయెల్ కానీ ఇతర దేశాలను చూస్తే మనకంటే చాలా మెరుగైన ర్యాంకులో ఉండడం అనేది ఇందులో గణాంకాలు తెలియజేస్తున్నాయని ఈ రిపోర్ట్లో పొందుపరిచారని చెప్పవచ్చును. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. సముద్ర దొంగల ఆటకట్టు, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధము, ఎర్ర సముద్రము, ఎడెన్ సింధు శాఖల్లో రవాణా నౌకలపై హూతీల దాడుల్లో ప్రపంచము సతమతమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సందట్లో సడిమియలాగా సోమాలియా సముద్ర దొంగలు చెలరేగిపోతున్నారు. వీరి ఆట ఆకర్షించడానికి భారత్ రంగంలోకి దిగింది. అమెరికా, బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల 2018-23 మధ్య కాలంలో సోమాలియా సముద్ర దొంగలు అరాచకాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ సంక్షోభము, హూతీల దాడులపై అమెరికా కూటమి ప్రధానంగా దృష్టి పెట్టడంతో సోమాలియా దొంగలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం వీరి పనిపట్టే బాధ్యతను భారత నౌకాదళం తీసుకుంది. సముద్ర దోపిడీలను అరికట్టడంలో మన నౌకాదళానికి 20 ఏళ్ల అనుభవం ఉంది. అందుకు కావలసిన సాధన సంపత్తి, సామర్థ్యాలను సంతరించుకుంది. అసలు 2008 నుంచే భారత్ నౌకాదళము ఎర్ర సముద్రంలో పహారా కాస్తుంది. ఇక్కడి జలాల్లో అమెరికా, ఫ్రాన్సు, చైనా ల కన్నా ఎక్కువ సంఖ్యలో భారతీయ యుద్ధ నౌకలు సంచరిస్తున్నాయి. రవాణా నౌకలకు అండ. ఎడెన్ సింధు శాఖ ఆఫ్రికా సముద్ర తీరంలో 2008 నుంచే 106 యుద్ధ నౌకలతో ఇండియా పహారా కాస్తుంది. 3440 రవాణా నౌకలను భారత్ రక్షణగా వెళ్ళింది. 25,000 మంది రవాణా నౌకల సిబ్బంది అండగా నిలిచింది. 2018 జూన్లో ఒమెన్ సింధు శాఖ రవాణా నౌకలపైన దాడులు పెచ్చరిమీరడంతో భారత్ నౌకాదళం ఆపరేషన్ సంకల్ప్ అనేది దీనికి సంబంధించింది అని అడుగుతారు. ఇది సింధు శాఖలో ఉన్న రవాణా నౌకలపైన భారత నౌకాదళము ఈ ఆపరేషన్ చేపట్టడం అని జరిగింది. హార్మూజ్ సింధు శాఖ ద్వారా పర్షియన్, ఒమన్, సింధు శాఖ మీదుగా హిందూ మహాసముద్రంలోకి వచ్చే భారతీయులు రవాణా నౌకలకు అండగా నిలిచింది. ప్రస్తుతము ఎర్ర సముద్రము మీదుగా వచ్చిపోయే రవాణా నౌకలపై యెమెన్ నుంచి హూతీలు, తిరుగుబాటుదారులు
డ్రోన్లతో క్షిపణులతో దాడి చేస్తున్నారు. వీరిపై అమెరికా, బ్రిటన్ నిర్వహిస్తున్న విమాన దాడుల్లో భారత్ పాలుపంచుకోవడం లేదు. సముద్ర దొంగల ఆట కట్టించే బాధ్యతను మాత్రం భుజాన వేసుకుంది. జిబూటి, ఏడెన్, సింధు శాఖ, అరేబియా సముద్రము, సోమాలియా సముద్ర తీరాల్లో భారత నౌకాదళం పహరా కాస్తుంది. సముద్ర శౌర్యము, క్షిపణి, డ్రోన్లు దాడులతో నిలువరించడానికి అరేబియా సముద్రంలో 10 యుద్ధ నౌకలను ఇండియా మోహరించినట్లుగా భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్ ఇటీవలే వెల్లడించారు. 11 జలాంతర్గాములు, 30 యుద్ధ నౌకలు మిగిలిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నాయి. కడలిలో దోపిడీ దొంగల పని కట్టడానికి సముద్ర శౌర్య నిరోధక చట్టము ఎంతగానో తోడ్పడుతున్నట్టుగా అడ్మిరల్ హరికుమార్ వ్యాఖ్యానించారు. సుదూరంగా ఉన్న జలాల్లోకి నిఘా వేసే విమానాలు, డ్రోన్లు, ప్రత్యేక కమాండోల దళాలను భారత్ పరిలోకి దించింది. అరేబియా సముద్రంలో 40 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రవాణా నౌకలకు అండగా నిలుస్తుంది. గడిచిన 100 రోజుల్లో 1000 రవాణా నౌకలు, పడవలను సోదా చేసింది. ఐక్యరాజ్య సమితి సముద్రం చట్టము 2022 నాటికి సముద్ర శౌర్య నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకుంటుంది. తాజాగా అరేబియా సముద్రంలో హైజాకింగ్ గురైన ఇరాన్ చేపల పడవను ఇండియా నౌకాదళం రక్షించింది. దాదాపుగా 12 గంటల పాటు జరిగిన ప్రత్యేక ఆపరేషన్ నౌకలో 23 మంది పాకిస్తాన్ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. 9 మంది సముద్ర దొంగలను అదుపులోకి తీసుకుంది. క్రియాశీలక పాత్ర. హిందూ మహాసముద్రము సముద్ర దొంగల ఆట కట్టించడంలో ప్రదర్శిస్తున్న నేర్పు భారత నౌకాదళానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత తెచ్చిపెడుతుంది. సోమాలియా సముద్ర తీరాన రుయెన్ నౌకల్లో మన నౌకాదళం రక్షించిన సిబ్బందిలో బల్గేరియాకు చెందిన నావికులున్నారు. వారికి కాపాడినందుకు బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాచేవ్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు అడుగుతారు, బల్గేరియా యొక్క రాజధాని ఏంటి, బల్గేరియా యొక్క అధ్యక్షులు ఎవరు అంటే రుమెన్ రాదేవ్ అనే ఇతను భారత్కు ధన్యవాదాలు తెలపడం అనేది జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన కార్యనిర్వాహక స్వేచ్ఛ ప్రోత్సాహకం వల్ల భారత సైన్యము, నౌకాదళము దూకుడుగా ముందుకెళ్లి గొప్ప విజయాలను సాధిస్తున్నాయని రక్షణ నిపుణులు యోగేష్ జోషి వ్యాఖ్యానించారు. ఎర్ర సముద్రము, హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్ నౌకాదళాధిపతి అడ్మిరల్టీన్ కి ఫిబ్రవరిలో అభినందించారు. సముద్రంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత నౌకాదళము అజేయు శక్తి అని నిరూపితమవుతుంది. హిందూ మహాసముద్రంలో అవసరమైతే పెద్ద నౌకా బలగాన్ని దించి శత్రువులు చిత్తు చేయగలమనే సందేశాన్ని చైనాకు పరోక్షంగా ఇండియా పంపుతుంది. భారత్ నౌకాదళం ప్రాంతీయ శక్తి స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుంది. ఇది దొంగలను ఎర్ర మహాసముద్రంలో అరికట్టడానికి భారతదేశం యొక్క నౌకాదళం తీసుకున్న చర్యల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మన ఎర్ర సముద్రం మీద యెమెన్కి చెందిన హూతీ ఉగ్రవాదులు అనేది ఎక్కువగా దాడులు చేయడం వల్ల దీని మూలంగా దొంగల యొక్క అవకాశం ఇంతకు ముందు ఉండేది, కానీ అమెరికా దీనికి అడ్డుకట్టబడింది. కాబట్టి 2018 నుంచి 23 వరకు ఇలాంటి ఏమి సోమాలియా దొంగలు అనేది కొంతవరకు అరికట్టబడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి విజృంభిస్తున్నారు. దీనికి భారతదేశం బాధ్యతగా తీసుకొని వాళ్ళని ఆ దొంగలని అణచివేయాలని చూస్తున్నారు. అద్భుత విజయము. నిరుడు డిసెంబర్లో ఈ ఏడాది జనవరి, మార్చిలో దాదాపుగా 10 నౌకలపైన సముద్ర దొంగలు దాడులు చేశారు. భారతీయుల యుద్ధ నౌకలు వెంటనే రంగంలోకి దిగి వాటిని రక్షించాయి. సోమాలియా సముద్ర తీరంలో రుయెన్ నౌకపై దాడిని ఎదుర్కోవడంలో భారత నౌకాదళం విజయము ప్రపంచ ప్రశంసలను అందుకుంది. నిరుడు డిసెంబర్ 14న రుయెన్ నౌకను సోమాలియా దొంగలు హైజాకింగ్ చేశారు. దాన్ని మార్చి 15న భారత్కు చెందిన కలకత్తా యుద్ధ నౌక అడ్డుకుంది. మార్చి 16న నౌకలోకి ఎక్కి సముద్ర దొంగలను అరెస్టు చేసింది. 17 మంది నౌకా సిబ్బందిని, 37,800 టన్నుల సరుకును కాపాడింది. భారత నౌకాదళం అత్యంత లఘువనంగా ఈ కార్యరూపాన్ని నిర్వహించింది. మొదట C-17 రవాణా విమానం ద్వారా 2 రబ్బరు బోట్లను మెరైన్ కమాండో మార్కోస్
దళ సభ్యులు సముద్రంలోకి విడిచింది. C-17 రవాణా విమానము భారత్ నుంచి బయలుదేరి 2800 కిలోమీటర్ల దూరము పయనించి మరీ బోట్లను కమాండోలను అరేబియా సముద్రంలో దించి కమాండోలు గుట్టుగా రబ్బరు బోట్లలోకి రుయన్ నౌక వద్దకు చేరి అందులోకి ప్రవేశించి సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఇలా రవాణా విమానము యుద్ధ నౌకల డ్రోన్లను కమాండోలను పకడ్బందీ ప్రణాళిక ప్రకారంగా నియోగించి లక్ష్య సాధించడము గొప్ప విజయమని అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆఫ్ ప్యారిస్ రిలయన్స్ సంస్థ నిపుణుడు జాన్ బ్రాడ్ పోర్ట్ ప్రశంసించారు. ఇది ఈ దొంగలను అరికట్టడానికి భారతదేశం తీసుకున్న చొరవ గురించి ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. జాతీయ ఉద్యమంగా జల సంరక్షణ, వాటర్ స్కేర్సిటీ గురించి ఇవ్వడం అనేది జరిగింది. వేసవి గరిష్ట స్థాయిలో ప్రతాపం చాటుతూ చండ్ర నిప్పులు చెరగాక మునిపే జలాశయాల్లో నీటి మట్టాలు తెగ్గేసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 150 ప్రధాన రిజర్వాయర్లో నీటి నిల్వలు వాటి పూర్తి స్థాయి సామర్థ్యాలను 38% పడిపోయాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని 42 ప్రధాన రిజర్వాయర్లో మట్టాలు వాటి పూర్తిగా సామర్థ్యంతో 23%కే పరిమితమయ్యాయి. బెంగళూరు మహానగరంలో రోజువారీ నీటి డిమాండు 260 కోట్ల లీటర్లయితే వేలాది బోరుబావులు ఎండిపోయి దరిమిలా ప్రస్తుతం లభ్యమవుతున్నది 212 కోట్ల లీటర్లే. కావాల్సింది 260 లీటర్లు. 260 కోట్ల లీటర్లయితే దొరుకుతున్నది 212 లీటర్లు. అంటే స్కేర్సిటీ ఏ విధంగా ఉందో చూడండి. బెంగళూరుకి బెంబేలెత్తిస్తున్న నీటి కొరత దక్షిణాదిలోనే తక్కిన నగరాలకు దాపురించే ముప్పుందన్న కేంద్ర జల సంఘము ప్రమాద గంటికలు మోగిస్తుంది. నీటి కొరత నివారణకు తగినన్ని చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ మరో బెంగళూరులా మారే దుస్థితి ఎంతో దూరంలో లేదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానము 2 వారాల క్రితమే హెచ్చరించింది. తన వంతుగా సుప్రీంకోర్టు నగరాల్లో ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లాగా మొలుసుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై 2 ఏళ్ల నాడే తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్దేశించింది. వాస్తవంలో హైదరాబాద్ సహా పలు నగరాల్లో పరిసర ప్రాంతాల్లో అవినీతిగ్రస్త పురపాలక సంస్థలు అక్రమార్కుల పెట్టని కోటలవుతున్నాయి. చెరువులు, కుంటలు యథేచ్ఛగా అక్రమాలకు పాలై కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. జనానికి గరల జలమే దిక్కవుతున్న ఆంధ్రప్రదేశ్ తీరే వేరు. AIIB ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు సహాయంతో అమృత్ పథకం కింద తెలుగుదేశము జమానాలో ఆమోదం పొందిన తాగునీటి పథకాలు జగన్ సర్కారు కక్షకట్టి పస్తు పెట్టడంతో ఆ భాగ్యులెందరో నేడు కలుషిత జలాలే శరణ్యమవుతున్నాయి. పైపుల లీకేజీలు, నిర్వహణల లోపంతో గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీటిలో 35% దాకా కలుషితమవుతున్నట్టుగా జల్ జీవన్ మిషన్ అధ్యయనమే ధృవీకరించింది. విద్యుక్త ధర్మాన్ని తుంగలో తొక్కిన జగనన్న పాలన పుణ్యమా అని నీటి ఎద్దడి అధికమయ్యే కొద్దీ ఏపీ వాసులు ఇక నిత్యము జలగండమే. దేశంలో 2030 నాటికి పెను జల సంక్షోభము తలెత్తుతుందని, స్థూల దేశీయోత్పత్తిలో 6% దాకా ఇండియా నష్టపోవాల్సి వస్తుందని నీతి ఆయోగ్ అంచనా. విశ్వవ్యాప్తంగా 2016 నాటికి నీటి ఎద్దడి పాల్పడిన బాధితులు 93.3 కోట్ల మంది. 2050 నాటికి ఆ సంఖ్య 240 కోట్ల వరకు. అంటే చూడు ఎన్ని రెట్లు ఎక్కువైతున్నాయో. అంటే దాదాపుగా 2.5 రెట్లు ఎక్కువైతున్నది, విస్తరించనుందని, అందులోనూ బాధితులు భారతీయులే అయ్యారంటున్నారని ఐరాస ఊహిస్తుంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా గొంతెండిపోయి అలమటించే 100 నగరాల్లో 30 భారత్లోనే ఉంటాయన్న విశ్లేషణలు తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతున్నాయి. దేశంలో 70% జలాలు కలుషితమై రక్షిత జలాలను నోచుకోక ఏటా 2 లక్షల ప్రాణాలు కడతేరిపోతున్నాయని అధికార గణాంకాలే స్పష్టీకరిస్తున్నాయి. దేశంలో నీటి నాణ్యత, లభ్యత ఇమడించేలాగా అనుసరణీయ మార్గాలేమిటో దేశాల అనుభవాలు సోదాహరణగా తెలియజేస్తున్నాయి. దేశంలో ప్రమాదకర పరిణమించిన పట్టణాలను చురుగ్గా గాడిన పెట్టాలి. ఎక్కడికెక్కడ విచ్చలవిడిగా నీటి
తోడివేతను కట్టడి చేసే నిమిత్తము భూగర్భ జలాల సమర్థ నిర్వహణ కోసము పటిష్ట యంత్రాంగాన్ని కొలువు తీర్చాలి. జల సంరక్షణ, పునర్వినియోగాలపై రైతుల నుంచి సాధారణ పౌరుల వరకు అందరిలోనూ చైతన్యం పెంపొందించాలి. వాన నీటి సంరక్షణ, అపార జలాలు వృధాగా సముద్ర పాలబడనివ్వకుండా నదుల అనుసంధానంగా ఏపీ పార్టీ అధికారంలో ఉందన్న దానితో ప్రమేయం లేకుండా సాకారం కావాలి. నీరు ప్రాణాలు నిలబెడుతుంది. ఆ అమృత జలాలను ప్రాణ సమానంగా భావించి భద్రపరుచుకుంటేనే దేశ ఆర్థికము, జనజీవనము పచ్చగా కలకల్లాడుతాయని. ఇది నీటి ఎద్దడి గురించి ఇవ్వడం అనేది జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.